ఇట్స్ లైక్ ఏ కంబైన్డ్ ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాగా చేయగలిగి ల్యాండ్ పూలింగ్ కనుక చేయగలిగితే చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది, బోత్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది కొంచెం యాక్టివ్ గా చూడండి. 22 కొత్త జీసీటీస్ కి డిఫరెంట్ ప్రైవేట్ కంపెనీస్ హ్యావ్ ఫైల్డ్ అప్లికేషన్స్. సో వాళ్ళకి ఆల్రెడీ రైల్వేస్ హ్యావ్ గివెన్ క్లియరెన్స్. సో వాళ్ళకి కావాల్సిన ఏదైనా ల్యాండ్ లో వాటిలో ల్యాండ్ ఎక్విజిషన్ లో వాటిలో ఫెసిలిటేట్ చేయగలిగితే కనుక దట్ విల్ బి యాడింగ్ అనదర్ 22 సెంటర్స్. దీస్ ఆర్ ది దిస్ ఇస్ ఫ్రమ్ అవర్ లాజిస్టిక్స్. సార్ స్మాల్ సబ్మిషన్ సార్, ఎయిర్పోర్ట్స్ మీరు అన్ని క్యాప్చర్ చేయలేదు. శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ గురించి మీరు ప్రస్తావించలేదు. అంటే టైం తక్కువ ఉందని యాక్టివ్ గా మనం చేసేది పెట్టాం సార్. ఇంకా ఉన్నాయి సార్. బట్ శ్రీకాకుళం ఇస్ అ ప్రయారిటీ. ఐ స్పోక్ టు ద కలెక్టర్. కలెక్టర్ హస్ టు ఫోకస్ ఆన్ ఎల్ఏ. అంటే ప్రయారిటీ మనకే క్లారిటీ లేకపోతే ప్రయారిటీ ఎట్లా చేయాలో మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే దెన్ విల్ గెట్ లాస్ట్. So we have Gaurav Mukhyamantri garu, airports is a focus area. We have a MoCA minister in the government of India. It is our responsibility to get all the airports done. We have to assign timelines from the from INI, and the collector should get it done, working with the local MLA, local minister, and the in charge minister. Srikakulam and Nagarjuna Sagar also simultaneously we are taking up, sir. So the land has to be finalized. Airport Authority of India team has already inspected, sir. So we are trying JV model with them. So and also Nagarjuna Sagar. Nagarjuna Sagar clearance from Hyderabad airport is pending, sir. We are pursuing with that. Ikkada Krishna Babu garu, what is the existing logistics cost compared to other states, other countries overall? Low hanging fruits enti, you are talking about infrastructure, everything is all right, but manaku outcome is important. Deenni base cheskoni as on today what is the logistics cost in Andhra Pradesh, then how to go for low hanging fruits from here to different parts of the country, nationally, internationally, especially agriculture produce in the industry tomorrow. Big companies, they will have their own cargo. Manam medium size, small size, unorganized agriculture ivanni kuda maximum తీసుకోవాలి. మీకు అందుకే మీకు కంపెనీ పెట్టుకున్నాం, కన్సల్టెంట్ పెట్టుకున్నాం. వేర్ ఆర్ వి నౌ? సార్ ఇప్పుడు లాస్ట్ మీటింగ్ లో ప్రజెంట్ చేశాం సార్. అది యాక్చువల్ గా బై రోడ్ మనకి ₹3.30 పర్ కిలోమీటర్ అవుతోంది, అండ్ బై రైల్ ₹1.83 అవుతోంది. సో అందుకని రైల్ కోఎఫిషియంట్ ఎంత ఎక్కువ చేయగలిగితే దట్ విల్ బి హెల్పింగ్ టు రెడ్యూస్ ద కాస్ట్ సార్. అందుకనే 149 గతిశక్తి కార్గో టెర్మినల్స్ మనం అందులో ఎన్ని మాక్సిమం మనం డెవలప్ చేసుకోగలిగితే, అంటే అన్ని మనకు అవ్వవు సార్, బట్ ఎక్కడైతే మన ఇండస్ట్రియల్ పార్క్స్ అసోసియేటెడ్ ఉన్నాయో, దగ్గరగా ఉన్నాయో, అలాగే మనకి డిమాండ్ సెంటర్స్, తర్వాత ప్రొడక్షన్ సెంటర్స్ ని దృష్టిలో పెట్టుకుని వాటిని చేయగలిగితే విల్ గెట్ సమ్ గుడ్ మీన్స్ అవుట్కమ్స్. సో దాంతో పాటు మనం ఒక 19 లొకేషన్స్ లో ఎంఎంఎల్పీస్ మనం షూటబుల్ అనేది ఐడెంటిఫై చేయడం సార్ ఇన్ ద ల్యాండ్. అందులో NHLML తో 2 వాళ్ళు చేయడానికి ముందుకొచ్చారు, అనకాపల్లి యాజ్ వెల్ యాజ్ పెనుగొండ. సో ఆ 2 వాళ్ళతో చేసి మిగతావి మనం పీపీపీ బేసిస్ మీద చేయడానికి రామాయపట్నం కార్గో టెర్మినల్, ఇంకొకటి ప్రకాశంలో రామాయపట్నం పోర్ట్ దగ్గర ఒకటి. సో ఈ 3 మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి సార్. మిగతావేమో మనం ఆ ల్యాండ్స్ అవి ఐడెంటిఫై చేసి చేయాలి. సో దీంతో పాటు మనం ఈ కార్గో, ఈ ఎస్పెషల్లీ రైల్లో ఇంప్రూవ్ చేయడానికి కొంత కన్సెషన్ అడిగాం, కానీ బట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కి ఆనరబుల్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ హ్యాస్ నాట్ అగ్రీడ్ ఫర్ కన్సెషన్. బట్ ఓవరాల్ గా తమ సజెషన్ ప్రకారం అగ్రికల్చర్ కమోడిటీస్ కి సెపరేట్ రేట్ పెడతామన్నారు. సో అది మనం మళ్ళీ ఫాలో అప్ చేస్తాం సార్. ముందు కన్సెషన్ అని పంపించాము, బట్ ఇప్పుడు సెపరేట్ గా లాస్ట్ మీటింగ్ తర్వాత అగ్రికల్చర్ కమోడిటీస్ కి సెపరేట్ రేట్ స్ట్రక్చర్ పెట్టడానికి తమ దగ్గర నుంచి ఒక ప్రపోజల్ పంపిస్తున్నాం సార్. సో ఈ తమరి మొన్న లాస్ట్ టైము ఈ ప్రొడక్ట్ పర్ఫెక్షన్ మీటింగ్ లో ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్ ఎక్కడైతే బాగా వస్తున్నాయో పార్క్స్ దగ్గర నుంచి నియరెస్ట్ స్టేట్ హైవే కానీ నేషనల్ హైవే కానీ కనెక్టింగ్ రోడ్స్ టేకప్ చేయమన్నారు సార్.
సో అది వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద ప్రయారిటైజేషన్, ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రయారిటైజేషన్ ఇప్పుడు ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఏమేమి కావాలి అనేది యువరాజ్ని అడిగాము. సో హీ విల్ సెండ్ సార్. సో బేస్డ్ ఆన్ దట్ విల్ టేకప్ ఇమీడియట్లీ. అండ్ సమ్ ఆఫ్ ద కేసెస్ ఏమన్నా పీపీపీ కూడా, ఎందుకంటే అక్కడ కార్గో ఉంటుంది కాబట్టి ఏమన్నా పీపీ కూడా ఏమన్నా వయబుల్ ఉంటుందేమో చూస్తాం సార్. సో ఇవి అండ్ అఫ్ కోర్స్ మనం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్ మనం ఆల్రెడీ టేకప్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పోర్ట్స్ గనక మనం ఈ 3 పోర్ట్స్ డిసెంబర్కి మనం కంప్లీట్ చేయగలిగితే that will also help in the అంటే హ్యాండ్లింగ్ మోర్ కార్గో సార్. సో నేషనల్ హైవేస్ రైల్వేస్ తో కంటిన్యూస్ గా టచ్ లో ఉన్నాము. సో వీ ఆల్సో రిక్వెస్ట్ ద కలెక్టర్స్ టు టేక్ అప్ యాక్టివ్లీ వేర్ ఎవర్ దే ఆర్ హ్యావింగ్ ఇష్యూస్, ఎస్పెషలీ ల్యాండ్ ఎక్విజిషన్, యూటిలిటీ షిఫ్టింగ్, ఫారెస్ట్ క్లియరెన్సెస్. అది ఆల్మోస్ట్ 15 days కి ఒకసారి మన సిసిఎల్ఏ మేము మీటింగ్స్ పెడుతున్నాం సార్. సో వీఆర్ రెగ్యులర్లీ పర్సూయింగ్, విల్ టేక్ అప్ దోస్ థింగ్స్. And shortage of infrastructure, especially cold storages and storage warehouses కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. అక్కడ పీపీపీలో ఎంకరేజ్ చేయడానికి వీఆర్ జస్ట్ మేకింగ్ ఎఫర్ట్స్ సార్. సమ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. అది టేకప్ చేస్తుంది జరుగుతుంది సార్. అంటే మనకు కొద్దిగా ఫాస్ట్ ఫేస్ లో జరగాలి ఇవన్నీ, ఎందుకంటే స్లోగా అయితే మనకి ఒకటి స్టడీ కూడా కంపల్సరీగా జరగాలి. లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ మీరు కరెక్ట్ చేయగలిగితే, ఇప్పుడు మీరు అన్నట్టు మాకు కన్సెషన్ అడిగాం, వాళ్ళు ఇవ్వలేదు. ఆల్టర్నేటివ్ రేక్స్ ఇవన్నీ కానీ డెడికేట్ అరేంజ్ చేస్తే మనకు కాస్ట్ తగ్గుతుంది. దాని మీద మనం లేట్ చేస్తున్నాం. రెండోది ఓవరాల్ గా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ వి మస్ట్ హ్యావ్ ఏ ప్లానింగ్ హౌ టు యూజ్ ఇట్, how to reduce the cost of logistics. Second angle, infrastructure, adding integration is another. ఆ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయకపోతే ఎంత టైం అయినా మనం ఇక్కడే ఉంటామని నా అభిప్రాయం. కలెక్టర్స్ టు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ 3 months to 3 months యూ మస్ట్ షో ది ప్రోగ్రెస్ వాట్ యూ హ్యావ్ డన్. అప్పుడు మీకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ విత్ ఎవిడెన్స్, ఇఫ్ యూ కెన్ టాక్ విత్ దెమ్, దెన్ దే విల్ హ్యావ్ ఏ క్లారిటీ. మీరు అన్నట్టు రైల్ ఆల్వేస్ కాస్ట్ ఎఫెక్టివ్, బట్ ఎంతవరకు మీరు చేయగలిగారు కార్గో, రైల్ కార్గో, ఇంకా రోడ్ కార్గో ఎంత ఉన్నారు, ఆ డేటా, వాట్ ఈస్ ది స్టాండర్డైజేషన్ ఆఫ్ డేటా, ఆ డేటా ఎట్లా మనం అప్టైజ్ చేసుకుంటాం, ఎట్లా చేస్తాం ఇంపార్టెంట్. ఇది మనం ట్రెడిషనల్ మార్గంలో మీరు చెప్పేదంతా కూడా సీ కార్గో ఇంత, లేకుంటే రేట్లు ఎట్టున్నాయని మనం చెప్తా ఉంటాం. కానీ ఈ యాంగిల్కి మీరు రావాలా డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ అ న్యూ థింగ్. కంట్రీలో కూడా ఫస్ట్ టైం లాజిస్టిక్స్ అంతా కూడా ఇంటిగ్రేట్ చేసింది మనమే. పిఎం గారు చాలా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఐసోలేట్ కాకుండా ఇంటిగ్రేట్ తీసుకొస్తున్నారు. మనం ఒక స్టెప్ అహెడ్. మీ దగ్గరనే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఖర్చు పెట్టడం. ఇక్కడ ఇది ఆల్ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక పెద్ద బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ డబ్బుల కంటే కూడా రిసోర్స్ కంటే పర్సువేషన్ అండ్ ఆల్సో ఫాలో ఇట్ అప్. ఇప్పుడు ఉదాహరణ మీరు చూసిన నేషనల్ హైవేస్ దగ్గర 64 ప్రాజెక్టులు, మోర్ దెన్ 1,03,000 crores వీఆర్ గోయింగ్ టు స్పెండ్. దీంట్లో 566 హెక్టార్లు అక్వేషన్ ఉంది. ఏ జిల్లాలో ఉందో నోట్ చేసుకొని ఇది సీమ్లెస్ ఇంటిగ్రేషన్ చేసి ఎక్కడ ట్రబుల్ లేకుండా క్లియర్ చేయాల్సిన బాధ్యత మీది. కోర్టులో ఉంటే ఆ కేసులు కూడా మీరు కూడా ఫాలోఅప్ చేసుకోవాలి. నెంబర్ 2, రైల్వేస్ దగ్గర 624 ప్రాజెక్టులు, 64,417 కోట్లు దీనికి ఇంతవరకు శాంక్షన్ అయింది.